అబ్బబ్బబ్బబ్బా! ఇటువంటి చిట్కా ఎప్పుడు, ఎక్కడ, ఎప్పటి వరకు చూసుండండి మీరు? వెజిటబుల్స్ అలా కట్ చేస్తూ ఉంటాం కదా! ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి ఎటువంటి వెజిటబుల్స్ కట్ చేయాలన్నా చాకుతో కట్ చేస్తూ ఉంటాము. చాలామందికి చాకుతో ఇలా హ్యాండ్ పెట్టి కట్ చేయడం అలవాటు. ఇలా కట్ చేస్తే వేలు తెగడం, వేలు ఘాట్లు పడడం, కలర్ మారిపోవడం జరుగుతుంటుంది కదా! అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక డిస్పోజబుల్ స్పూన్ అయితే తీసుకొని చక్కగా మీరు ఏ వేలు దగ్గర అయితే కట్ చేస్తున్నారో ఆ వేలుకి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. ఇప్పుడు చాలా హ్యాపీగా వెజిటబుల్స్ అయితే కట్ చేసేయొచ్చు కదా! అలాగే ఇలా పెట్టుకుంటే గనక పచ్చిమిర్చి అది కట్ చేసినప్పుడు చెయ్యి మండడం అటువంటిదైతే అస్సలు జరగదనమాట. చాలా ఈజీగా వెజిటబుల్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఎటువంటి వెజిటబుల్స్ అన్నా నో ప్రాబ్లము. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కాదు కొంతమంది రైట్ హ్యాండ్ కూడా అలా మనం పెట్టుకుని అయితే వెజిటబుల్స్ అయితే కట్ చేయొచ్చండి. ఆనియన్ కట్ చేసిన చెయ్యి అయితే స్మెల్ రాదు. అలాగే వేలుకి రెడ్‌గా కలర్ మారుతుంటుంది. అలా కూడా మారకుండా ఉంటుందనమాట. నాకైతే రైట్ సైడ్ చేత్తో అలవాటనమాట. దానికోసం నేను ఈ హ్యాండ్‌కి అయితే పెట్టుకున్నాను. చాలా ఈజీగా అయితే కట్ చేసేస్తున్నాననమాట. ఎటువంటి చాపిక్ బోర్డ్ మనకు అవసరం అయితే లేదు. ఇలా ఈజీగా వెజిటబుల్స్ కట్ చేసుకోవాలంటే ఇదొక మంచి టిప్ అండి. ఈ టిప్‌నైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.